శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం ఉత్తరాయణం. తేదీ 12-3-2024 మంగళవారం. తిథి విదియ ఉదయం 7:54 వరకు. తదుపరి తదియ. నక్షత్రం రేవతి రాత్రి 8:29 వరకు. వర్షం ఉదయం 9:46 నుండి 11:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:39 వరకు. తదుపరి దుర్ముహూర్తం రాత్రి 11:12 నుండి 12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. మేషరాశి. అనవసర విషయాలలో జోక్యం వద్దు. కొత్త వ్యక్తుల పరిచయం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృషభ రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. మిథున రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు. అరటి నారవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం వివాహాల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. సింహరాశి. పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండును. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కన్యారాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పనులు నిదానంగా సాగుతాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తులారాశి. శుభవార్త అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాలు, నూతన వస్తు కొనుగోలు చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలలో స్థాన చలనాలు ఉంటాయి. అరటి నారవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ధనస్సు రాశి. వ్యవహారాలలో పురోగతి పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. మకర రాశి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీనరాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం